కార్యదర్శి, అడ్మిన్, వెల్ఫేర్ మహిళా పోలీస్ సార్. ఇక్కడ మనం తీసుకుంటే 2 పోస్టులకి సార్ బేసిక్స్ లో ఫస్ట్ వార్డ్ అడ్మిన్ అండ్ పంచాయతీ కార్యదర్శులకు ఒక బేసిక్ పే స్కేల్ ఉంది, రిమైనింగ్ వాళ్ళకు ఒక పే స్కేల్ ఉంది సార్. ఇక్కడ మాకు తెలిసి ఆప్షన్ పెట్టుకొని మేము రాలేదు. సో ఒక మాట అంటారు సీనియర్ మీరు మెరిట్ బేస్ లో తీసుకున్నారు అని. అలా మెరిట్ బేస్ లో తీసుకున్నారు అనడానికి కూడా లేదు సార్, ఎందుకంటే ఆప్షన్ ద్వారా తీసుకున్నారు తప్పితే మెరిట్ అనేది అక్కడ చూడలేదు. సో కేవలం మాకు అవగాహన లోపం వల్ల మేము పోస్ట్ ఆప్షన్ పెట్టుకొని బేసిక్ ఇప్పుడు తక్కువ తీసుకుంటాం. ఓకే, అది పక్కన పెట్టేసిన వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్. ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ లో ఎడ్యుకేషన్ సార్, నేను ఎంఎస్సీ ఎంఎడ్ సార్, నాది బిఎడ్ ఎంఎడ్ క్వాలిఫికేషన్. నేను ఎడ్యుకేషన్ అనే పదం చూసి ఆ పోస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాను. సో మాకు ఎడ్యుకేషన్ లో కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నాను సార్. మా డిపార్ట్మెంట్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్, వెల్ఫేర్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్ వెల్ఫేర్ పోస్టుల్లో హాస్టల్ వెల్ఫేర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనూ, మరియు జూనియర్ బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లోనూ నాకు అవకాశం కల్పించాలని, ప్రస్తుతం మా వెల్ఫేర్ అసిస్టెంట్ ఏదైతే ఉందో దాన్ని గ్రేడ్ 2గా కన్సిడర్ చేయాలని కోరుతున్నాను.